నేను అందుకే సంఘ బిడ్డలందరికీ చెప్తాను, సేవకుడు చెప్పాడు ఆ క్రమంలో నడుచుకోండి, దేవుడికి ఇష్టలుగా మీరు ఉంటారు. ఏ క్రమం చెప్తున్నానో, ఏ బాధ్యత చెప్తున్నానో ఆ బాధ్యతలు మీరు నడుచుకోండి, మీరు దీవించబడతారంటున్నాను. ఎందుకో తెలుసా? యెహోవా కాగల జనులు, తనకిష్టుడైన పిల్లలు ధన్యులు. మనం ఎంత ధన్యులు అంటే, ఓ కోట్ల ఆస్తున్నవాడు ధన్యుడు కాదండి. 4 బంగళాలుండి, 4 షోరూములుండి, 4 అపార్ట్మెంట్లుండి, ఒక 100 ఎకరాలుండి, వాడు తిరిగే కారు, వాడు తిరిగే బట్టలు, వాడు ధన్యుడు కాదు. వాడు ధన్యుడు కాదు. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళే నష్టం. పరలోకంలో ధనవంతుడు ఎవరు ధన్యుడు? వాడు ధన్యుడా? ధన్యుడు ఎందుకు అవుతాడు? వాడు ధనం ప్రభు కొరకు ఖర్చు పెట్టలేదు, వాడు ధనం ప్రభు కొరకు ఏం చేయలేదు, వాడు ధనం బీదలకు ఇవ్వలేదు, వాడు సంపాదన, వాడు బలం దేనికి ఉపయోగ చేయలేదు. వాడెందుకు ధన్యుడు అవుతాడండి? లోకంలో మనం అనుకుంటున్నాం, రేడు గొప్పోడురా అని. చిచ్చి చెడ్డ మాట అది. అలాంటి మాట ఎప్పుడు పలకండి మీరు. లోకంలో వాడు కలిగి ఉన్న ఆస్తిని, ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు, వాడుకున్న బిల్డింగులు, అపార్ట్మెంట్లు, కార్లు, వాడి ఉద్యోగాలు, వాడి స్థాయిలు బట్టి వీళ్ళు గొప్పవాళ్ళు అని పేరు పెట్టద్దు. నిజమైన గొప్పవాడు ఎవడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి, దీన మనసు కలిగి ఉంటాడు చూడు, వాడు గొప్పవాడు. ఈ ప్రపంచంలో ఉన్న గొప్పవాడు వాళ్ళే. అర్థమైందా పిల్లరా? ధన్యులు ఎవరో తెలుసా? నీకు ఇల్లుందా, నీ కారు ఉందా, నీకు ఆస్తి ఉందా, పొలాలు ఉన్నాయా, బంగారాలు ఉన్నాయా, వెండి ఉందా, అసలు నీ ప్రాపర్టీ ఏంటి? అరే ఇవి ఉంటేనే గొప్పోళ్ళు, ధన్యులు అంటే ఏం లేదు. నీ గుండెల్లో యేసయ్య ఉంటే చాలు, నువ్వు ధన్యుడివి. ఎవరు? మన గుండెల్లో యేసయ్య కలిగి ఉంటే అది గొప్ప ధన్యుడు మనం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు చూడండి, మనము మన దేవుని యొక్క నామాన్ని ఉచ్చరింపడానికి, మనము ఎవరి బిడ్డలమో చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన ప్రభు పరువును, ఆ గౌరవాన్ని మనం నిలబెట్టు వారంగా ఉండాలి. ఆయన దుఃఖపెట్టి, ఇదేంట్రా బాబు, ఈ పిల్లలు, నాకు ఇలాంటి పిల్లలు ఉన్నారేంటని ఆయన బాధపడే రీతిగా చేయకూడదు. బాధపడ్డాడండి. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఒకరోజు నా డైలీ వాక్యం యొక్క వర్షన్లో